ఈ ప్రపంచంలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అయితే జాబ్ అయినా చేస్తారు, లేదంటే బిజినెస్ అయినా చేస్తారు. అయితే బిజినెస్ చేసేవాళ్ళు అండ్ జాబ్ కోసం వెతికే వాళ్ళు లింక్డ్ఇన్ని ఖచ్చితంగా వాడుతారు. అయితే లింక్డ్ఇన్ కంపెనీ ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది. మన ఫ్రెండ్స్తో చాట్ చేసుకోవడానికి అండ్ వాళ్ళతో బాగా కనెక్ట్ అవ్వడానికి ఫేస్బుక్, వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కానీ ప్రొఫెషనల్ వర్క్లో పీపుల్ని కనెక్ట్ చేయడానికి స్టార్ట్ అయిన లింక్డ్ఇన్ 2015కి వచ్చేటప్పటికి $3 బిలియన్ రెవెన్యూని సంపాదించింది. అండ్ లింక్డ్ఇన్కి 2015లో 380 మిలియన్కి పైగా యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. కానీ 2016లో ఇంత సక్సెస్ఫుల్ అండ్ ప్రాఫిటబుల్ కంపెనీని మైక్రోసాఫ్ట్కి ఎందుకు అమ్మేశారు? అండ్ మనలో చాలామంది లింక్డ్ఇన్ని వాడతారు, కానీ అసలు లింక్డ్ఇన్ ఎలా పనిచేస్తుందో చాలామందికి తెలియదు. అసలు లింక్డ్ఇన్కి డబ్బులు ఎలా వస్తాయో కూడా చాలామందికి తెలియదు. సో ఈ వీడియోలో లింక్డ్ఇన్ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది అండ్ లింక్డ్ఇన్ చేసే బిజినెస్ ఏంటి అండ్ లింక్డ్ఇన్కి డబ్బులు ఎలా వస్తాయో నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. లింక్డ్ఇన్ని ఎలా స్టార్ట్ చేశారో మీకు అర్థం కావాలంటే మీకు ఒక వ్యక్తి గురించి తెలియాలి. ఆయనే మిస్టర్ రీడ్ హాఫ్మ్యాన్. హాఫ్మ్యాన్ కాలిఫోర్నియాలో నివసించేవాడు. హాఫ్మ్యాన్ గ్రాడ్యుయేషన్ తర్వాత కాలిఫోర్నియాలో ఉన్న యాపిల్ కంప్యూటర్స్లో జాయిన్ అయ్యాడు. కొన్ని ఏళ్ల పాటు యాపిల్ కంప్యూటర్స్లో పనిచేశాక ఫుజిట్సు అనే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాడు. అండ్ హాఫ్మ్యాన్కి చిన్నప్పటి నుంచి టెక్ అంటే చాలా ఇష్టం. సో అందుకే యాపిల్ కంపెనీలో అండ్ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాడు. అయితే 1997లో టెక్ మీద తనకున్న ప్యాషన్తో ఫేస్బుక్ కంటే ముందే సోషల్ నెట్ అనే డేటింగ్ సైట్ని స్టార్ట్ చేశాడు. సోషల్ నెట్లో మన ఇంట్రెస్ట్కి తగ్గ పీపుల్ని మనం కలిసి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఆ టైంలో అంత సక్సెస్ అవ్వలేదు. సో సోషల్ నెట్ని ఆపేసి ఎలాన్ మస్క్ అండ్ పీటర్ థిల్ స్టార్ట్ చేసిన పేపాల్లో బిజినెస్ డెవలప్మెంట్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా జాయిన్ అయ్యాడు. అయితే మనం హాఫ్మ్యాన్ యొక్క లైఫ్ని గమనిస్తే యాపిల్ కంప్యూటర్స్లో పనిచేసినప్పుడు టెక్నాలజీ గురించి బాగా తెలుసుకున్నాడు. అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడం వలన సాఫ్ట్వేర్స్ అండ్ వెబ్సైట్స్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకున్నాడు. అండ్ సోషల్ నెట్ని ఇనీషియల్ డేస్లో స్టార్ట్ చేసి ఎందుకు ఫెయిల్ అయ్యాడో తెలుసుకున్నాడు. అండ్ పేపాల్లో పనిచేసినప్పుడు బిజినెస్ ఎలా చేయాలి, ఒక స్టార్టప్ని ఎలా గ్రో చేయాలో తెలుసుకున్నాడు. అలా తన లైఫ్లో జరిగిన ప్రతి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నాడు. ఫేస్బుక్, ఫ్రెండ్స్టార్ అండ్ మైస్పేస్ ఇవన్నీ ఒకేలా పనిచేస్తాయి. మనకి తెలిసిన ఫ్రెండ్స్తో చాట్ చేసుకోవడానికి అండ్ వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి వీటిని వాడతాం. ఏదో టైంపాస్కి ఫ్రెండ్స్తో చాట్ చేసుకోవడానికి ఇన్ని వెబ్సైట్స్ అండ్ సాఫ్ట్వేర్స్ ఉంటే ప్రొఫెషనల్గా పీపుల్తో కనెక్ట్ అవ్వడానికి ఏమీ లేవని హాఫ్మ్యాన్ గమనించాడు. మనం ఆన్లైన్లో జాబ్ ఎక్కడ వెతుక్కోవాలన్నా, కొత్త కంపెనీ స్కిల్డ్ ఎంప్లాయీస్ని ఎక్కడ వెతుక్కోవాలన్నా ఇలా ప్రొఫెషనల్గా పీపుల్ని కనెక్ట్ చేయడానికి స్టార్ట్ అయిందే ఈ లింక్డ్ఇన్. 2002లో హాఫ్మ్యాన్ యొక్క స్కూల్మేట్ అయిన ఎరిక్ లీతో లింక్డ్ఇన్ స్టార్ట్ చేశాడు. పేపాల్లో కోఫౌండర్ అయిన పీటర్ థిల్ లింక్డ్ఇన్లో ఇన్వెస్ట్ చేశాడు. ఎందుకంటే హాఫ్మ్యాన్ యొక్క విజన్ అండ్ బిజినెస్ స్కిల్స్ పీటర్ థిల్కి తెలుసు కాబట్టి. అయితే లింక్డ్ఇన్ 2002లో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్లో లింక్డ్ఇన్కి యూజర్సే లేరు. తర్వాత 2003లో 243 యూజర్స్ జాయిన్ అయ్యారు. ఇంకెందుకు ఆపేద్దామని అందరూ అనుకున్నారు. కంపెనీ పెట్టిన 2 ఇయర్స్కి 243 యూజర్స్ మాత్రమే వచ్చారు. కానీ హాఫ్మ్యాన్ ఇది ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది అని హోప్తో ఉన్నాడు. అండ్ 2004లో ఒక మిరాకిల్ జరిగింది. అదే ఫేస్బుక్ అమెరికాలో చాలా సక్సెస్ అయింది. ఫ్రెండ్స్టర్ అండ్ మైస్పేస్ యొక్క యూజర్స్ కూడా ఫేస్బుక్కి మారిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఫేస్బుక్ యొక్క ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా అండ్ అందరికీ బాగా నచ్చింది. అండ్ కొత్త ఫ్రెండ్స్ని బాగా సజెస్ట్ చేయగలుగుతుంది. సో 2004 ఎండ్కి వచ్చేటప్పటికి ఫేస్బుక్కి 1 మిలియన్ యూజర్స్ వచ్చేశారు. అలానే లింక్డ్ఇన్ కూడా హ్యూజ్గా సక్సెస్ అయింది. 2003లో 243 యూజర్స్ మాత్రమే ఉన్న లింక్డ్ఇన్కి 2004 ఎండ్కి వచ్చేటప్పటికి 1 మిలియన్ యూజర్స్ వచ్చారు. ఫేస్బుక్ అండ్ లింక్డ్ఇన్ 2004లో మ్యాసివ్గా సక్సెస్ అయ్యాయి. అయితే లింక్డ్ఇన్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. లింక్డ్ఇన్ ఒక బిజినెస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫోకస్డ్ ఆన్లైన్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. అయితే ఈ సెక్టార్లో లింక్డ్ఇన్ కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇండియాలో Naukri.com లాంటివి లింక్డ్ఇన్ నుంచే ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేశారు. ఎలా అయితే మనం ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మన బయోలో మనకి నచ్చింది పెట్టుకుంటామో అలానే లింక్డ్ఇన్లో మన స్కిల్స్ ఏంటి అండ్ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటో పెట్టుకోవాలి. అయితే లింక్డ్ఇన్ కూడా యూట్యూబ్ లానే పనిచేస్తుంది.
లింక్డ్ఇన్లో మనం కూడా యూట్యూబ్లానే కంటెంట్ని క్రియేట్ చేయొచ్చు. కానీ యూట్యూబ్లా డైరెక్ట్గా లింక్డ్ఇన్ క్రియేటర్స్కి మనీ పే చేయదు. లింక్డ్ఇన్ యూట్యూబ్లానే ఫ్రీమియం బిజినెస్ మోడల్ని ఫాలో అవుతుంది. ఫ్రీమియం బిజినెస్ మోడల్ గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో డిస్కస్ చేశాను. ఫ్రీమియం బిజినెస్ మోడల్ అంటే కొంత కంటెంట్ ఫ్రీగా ఇచ్చి ఎడిషనల్ ఫీచర్స్ కోసం మనం మనీ పే చేయాలి. కుకు ఎఫ్ఎం కూడా ఫ్రీమియం బిజినెస్ మోడల్నే ఫాలో అవుతుంది. కుకు ఎఫ్ఎం 7 days ఫ్రీ ట్రైల్ని మనకి ఇచ్చి తన కంటెంట్తో అట్రాక్ట్ చేసి ప్రీమియం తీసుకునేలా చేస్తుంది. దీనినే ఫ్రీమియం బిజినెస్ మోడల్ అంటారు. సో లింక్డ్ఇన్ బిజినెస్ మోడల్ ఏంటో అర్థమైంది కదా. సో లింక్డ్ఇన్ యొక్క రెవెన్యూ మోడల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లింక్డ్ఇన్ 2002లో స్టార్ట్ అయిన 2006 వరకు కూడా ₹1 కూడా సంపాదించలేదు. 4 years ఫండింగ్తోనే నడిచింది. కానీ ఇప్పుడు స్టార్టప్స్ డబ్బులు రాకపోతే వెంటనే ఆగిపోతున్నాయి. మీ ఐడియా మీద నమ్మకం ఉంటే ఈరోజు కాకపోయినా రేపైనా మనీ వస్తాయి. స్టార్టింగ్లో ఎంత బ్రాండ్ వాల్యూని పెంచుకున్నాం అండ్ కస్టమర్స్ దగ్గర ఎంత ట్రస్ట్ని గెయిన్ చేసాం అనేది ఇంపార్టెంట్. రెవెన్యూ మోడల్ అనేది సక్సెస్ అయ్యాక తర్వాత అయినా బిల్డ్ చేసుకోవచ్చు. 4 years వరకు ₹1 కూడా సంపాదించలేని లింక్డ్ఇన్ కంపెనీ 2024లో $16.2 billion రెవెన్యూని జనరేట్ చేసింది. అదే హాఫ్మ్యాన్ డబ్బులు రాలేదని ఆపేసి ఉంటే ఈరోజు లింక్డ్ఇన్ కంపెనీ ఈ స్టేజ్లో ఉండేది కాదు. లింక్డ్ఇన్ కంపెనీని పక్కన పెడితే ఇప్పుడున్న పెద్ద పెద్ద కంపెనీలు ఏవి కూడా స్టార్టింగ్లో డబ్బుల కోసం బిజినెస్ చేయలేదు. ఒకవేళ మీ స్టార్టప్కి మంచి గుర్తింపు వచ్చి సక్సెస్ అయితే డబ్బులు ఆటోమేటిక్గా అవే వస్తాయి. సో బిజినెస్ని స్టార్ట్ చేసిన ఇనీషియల్ డేస్లో డబ్బుల కోసం బిజినెస్ చేయకూడదు. సో ఇప్పుడు మళ్ళీ లింక్డ్ఇన్ కంపెనీ దగ్గరికి వద్దాం. లింక్డ్ఇన్ కంపెనీ యొక్క ఫస్ట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ టాలెంట్ సొల్యూషన్స్. పేరు కొత్తగా ఉందని ఆలోచించకండి, సింపుల్గా చెప్తాను చూడండి. టాలెంట్ సొల్యూషన్స్ అంటే రిక్వైర్మెంట్ సర్వీసెస్ అనే అర్థం. కంపెనీస్ లింక్డ్ఇన్లో జాబ్స్ని పోస్ట్ చేయాలంటే లింక్డ్ఇన్కి కొద్దిగా డబ్బులు ఇవ్వాలి. అండ్ లింక్డ్ఇన్లో కంపెనీస్ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటేనే కంపెనీస్ ప్రీమియం టూల్స్ని యాక్సెస్ చేయగలవు. ఆ టూల్స్తో మంచి స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ని కంపెనీస్ కనిపెట్టుకోగలవు. అండ్ ఈ టాలెంట్ సొల్యూషన్సే లింక్డ్ఇన్ కంపెనీ యొక్క మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. అండ్ అందరికీ తెలిసిన మార్కెటింగ్ సొల్యూషన్స్ అంటే ఇన్ యాప్ అడ్వర్టైజింగ్. కంటెంట్ మధ్యలో యాడ్స్ వేసి లింక్డ్ఇన్ కంపెనీ కూడా యూట్యూబ్ లాగే డబ్బులు సంపాదిస్తుంది. అండ్ నెక్స్ట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ లింక్డ్ఇన్ ప్రీమియం. కంపెనీస్కి ఒక టైప్లో ప్రీమియం ఉంటే జాబ్ కోసం వెతికే వాళ్ళకి ఇంకో రకమైన ప్రీమియం ఉంటుంది. జాబ్ కోసం వెతికే వాళ్ళు ప్రీమియం తీసుకుంటే వాళ్ళ ప్రొఫైల్ని ఎవరెవరు చూశారు లాంటి అడ్వాన్స్డ్ జాబ్ సెర్చ్ టూల్స్ మనలాంటి కామన్ పీపుల్కి ఇస్తుంది. అయితే లింక్డ్ఇన్ కంపెనీ యొక్క రెవెన్యూ స్ట్రీమ్స్ని బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. లింక్డ్ఇన్ కంపెనీ యొక్క మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ టాలెంట్ సొల్యూషన్స్. లింక్డ్ఇన్ కంపెనీ ₹100 సంపాదిస్తే అందులో ₹63 టాలెంట్ సొల్యూషన్స్ నుంచే సంపాదిస్తుంది. మార్కెటింగ్ సొల్యూషన్స్ నుంచి ₹19 అండ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ నుంచి ₹18 రెవెన్యూని లింక్డ్ఇన్ కంపెనీ సంపాదిస్తుంది. అంటే ఒక టాలెంట్ సొల్యూషన్స్ నుంచే లింక్డ్ఇన్ కంపెనీ 60% రెవెన్యూని సంపాదిస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడున్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే లింక్డ్ఇన్ని మైక్రోసాఫ్ట్కి ఎందుకు అమ్మేశారని. 2015 టైంకి లింక్డ్ఇన్కి 380 మిలియన్కి పైగా యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. అంత సక్సెస్ఫుల్ కంపెనీని 2016లో మైక్రోసాఫ్ట్కి అమ్మేశారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ $26.2 బిలియన్ లింక్డ్ఇన్ కంపెనీని కొనేసింది. అసలు లింక్డ్ఇన్ని కొనుక్కోవడం వల్ల మైక్రోసాఫ్ట్కి ఏం యూజ్ ఉంటుంది అని మీరు నన్ను అడగొచ్చు. మైక్రోసాఫ్ట్ కంపెనీ లింక్డ్ఇన్ని కొనుక్కోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఒక్క సోషల్ నెట్వర్కింగ్ కంపెనీ కూడా లేదు. మైక్రోసాఫ్ట్ కంపెనీ కింద ఉన్న అన్ని కంపెనీస్ విండోస్కి సంబంధించినవే. అంతేకాని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లా కనెక్టింగ్ కంపెనీస్ లేవు. అందుకే లింక్డ్ఇన్ని కొనుక్కుంది. ఇది ఒక రీజన్ అయితే మెయిన్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ టు బిల్డ్ ఏ ఎకోసిస్టమ్. ఫస్ట్ టైం స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీలో ఎకోసిస్టమ్ని తీసుకొచ్చాడు. అయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక ఎకోసిస్టమ్ని కాకుండా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ని లింక్డ్ఇన్తో ఇంటిగ్రేట్ చేద్దామని లింక్డ్ఇన్ కంపెనీని కొనుక్కుంది. మైక్రోసాఫ్ట్ టూల్స్ని లింక్డ్ఇన్తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్లో మీకు ఏదైనా మెయిల్ కానీ వస్తే మీరు ఆ మెయిల్ చేసిన వాళ్ళ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అక్కడి నుంచే యాక్సెస్ చేయొచ్చు.
చేసుకోవచ్చు. మళ్ళీ లింక్డ్ఇన్కి వెళ్ళి సెర్చ్ చేసుకోనక్కర్లేదు. అండ్ నెక్స్ట్ మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్లో మీ జాబ్ రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీకు డౌట్ కానీ వస్తే రెజ్యూమ్ని ఎలా రాసి ఇంప్రెస్ చేయాలి అనే కోర్స్ అనేది మీకు లింక్డ్ఇన్లో సజెషన్గా వస్తుంది. ఇంకా ఇలాంటి కూల్ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ లింక్డ్ఇన్ని మైక్రోసాఫ్ట్తో ఇంటిగ్రేట్ చేయడం వల్లే వీలైంది. ఇలా మైక్రోసాఫ్ట్ కంపెనీ లింక్డ్ఇన్తో ఒక ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయగలిగింది. అండ్ లింక్డ్ఇన్కి 2024 ఎండింగ్కి వచ్చేటప్పటికి 1.15 బిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే చాలా నాలెడ్జ్ కావాలి. సో ఏ నాలెడ్జ్ లేకుండా డబ్బులు సంపాదించాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్ అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క ట్రేడ్స్ని మనం సింపుల్గా కాపీ చేయడాన్నే కాపీ ట్రేడింగ్ అంటారు. అయితే ఇదేమీ ప్రమోషన్ కాదు. నేను మన తెలుగులో గమనించిన దాని ప్రకారం జస్ట్ ఇన్వెస్ట్ అండ్ రెస్ట్ యొక్క కాపీ ట్రేడింగ్ లింక్ అనేది మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. అండ్ కాపీ ట్రేడింగ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే 9490300009 నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఫ్రీ కాపీ ట్రేడింగ్ లింక్ని ఇస్తారు.